హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో యాపిల్ ప్రీమియం ఎయిర్పోడ్స్ సెకండ్ జనరేషన్ని అన్బాక్స్ చేసి రివ్యూ చూద్దాం. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. బాక్స్ మనకి ప్లెయిన్గా వస్తుంది. జస్ట్ 2 ఎయిర్పోడ్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి. అండ్ బాక్స్కి ఒకవైపుగా చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అండ్ బాక్స్లో కంటెంట్స్, అలాగే ప్రైస్ విషయానికి వస్తే ఇది 26,900 రూపాయలు కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే బాక్స్ ఇంకో వైపు చూసినట్లయితే సీరియల్ నెంబర్స్ అలాగే మోడల్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే బాక్స్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనకి యాపిల్ ఎయిర్పోడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇది మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా రావడం జరుగుతుంది. అంటే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా మనకి ఇది రావడం జరుగుతుంది. సో ఈ డివైస్ని అయితే నేను ఆఫ్లైన్లో పర్చేస్ చేయడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి మనకు బాక్స్ ప్యాకింగ్ ఓపెన్లో ఉంది. బట్ మీకోసం నేను ఇది రీప్యాకింగ్ చేసి సేమ్ కంటెంట్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి యూజర్ మాన్యువల్స్ అలాగే స్టిక్కరింగ్స్ అవి రావడం జరుగుతుంది. అండ్ ఎయిర్పోడ్స్ మోడల్ అండ్ ఎయిర్పోడ్స్ మనకి కేస్లో ఇలా వస్తుంది. ఇది ప్యూర్ వైట్ కలర్లో వస్తుంది. అండ్ బాక్స్లో మిగతా కంటెంట్స్ చూసుకుంటే ఒక లైట్నింగ్ కేబుల్ వస్తుంది. ఇది ఒక ఎండ్లో మనకి టైప్ సితో వస్తుంది. అలాగే ఇంకొక వైపు చూసుకున్నట్లయితే మనకి లైట్నింగ్ కేబుల్తో రావడం జరుగుతుంది. అండ్ బాక్స్లో మిగతా కంటెంట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో మనకి 3 సెట్స్ ఆఫ్ ఇయర్ టిప్స్ కూడా మనకి రావడం జరుగుతుంది. మీడియం సైజ్ అనేవి మనకి ఎయిర్పోడ్స్లో ఇన్స్టాల్ అయ్యి వస్తాయి. అలాగే మిగతావి లార్జ్, స్మాల్, ఎక్స్ట్రా స్మాల్ కూడాను మనకి బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కేస్ యొక్క ఫిజికల్ వాల్యూ చూసుకున్నట్లయితే ఇది సేమ్ మనకి ఫస్ట్ జనరేషన్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ జనరేషన్ కేసు కూడా మనకు ఉంటుంది. బట్ చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ మనకి చూసుకున్నట్లయితే రెండిట్లో కూడాను ఎల్ఈడి ఇండికేటర్ అయితే వస్తుంది. అండ్ సైడ్లో మనకి చూసుకున్నట్లయితే ఇదొకటి కొత్తగా మనకి యాడ్ అయింది. మనం ట్యాగ్ చేసుకోవడం కోసం ఒక హోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఒక పేరింగ్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఎయిర్పోడ్స్ 1లో అలాగే 2లో రెండు సేమ్ ఉంటాయి. ఇక్కడ మెయిన్గా చేంజెస్ చూసుకున్నట్లయితే బాటంలో మనకి ఒక స్పీకర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్పీకర్ వల్ల ఏంటంటే మన ఎయిర్పోడ్స్ ఎక్కడైనా వదిలేసిన ఏదైనా ప్లేస్లో మనం పడేసి ఉన్నా సరే మన ఈజీగా ఫోన్తో మనం ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లో ప్లే చేసినట్లయితే మనకి ఇందులో ఒక సౌండ్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. ఎయిర్పోడ్స్ డిజైన్ చూసుకున్నట్లయితే ఇన్ ఇయర్ డిటెక్షన్తో వస్తుంది. అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ కూడాను మనకి ఫస్ట్ జనరేషన్తో పోల్చుకుంటే 2x ఇంప్రూవ్మెంట్ అనేది మనకి వాళ్ళు ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సౌండ్ క్వాలిటీ కూడా ఇది ఫస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులో H2 చిప్తో వస్తుంది. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే 6 అవర్స్ బడ్స్లో వస్తుంది. అలాగే 30 అవర్స్ వరకు కూడాను మనకి కేసులో వస్తుంది. అలాగే మనకి 5 మినిట్స్ ఛార్జింగ్ కనుక పెట్టుకున్నట్లయితే ఇది 1 అవర్ యూజ్ చేసుకోవచ్చు. ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. మనకి ఏదైతే మ్యాగ్సేఫ్ ఛార్జర్తో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే వైర్లెస్ ఛార్జర్ ఉన్నా పెట్టుకోవచ్చు, లేదంటే మీ దగ్గర లైట్నింగ్ కేబుల్ ఉన్నా సరే దాంతో అయినా మీరు ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కనెక్టివిటీ కూడా మనకి చాలా సింపుల్గా ఉంటుంది. మనకి బడ్స్ యొక్క క్యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ బడ్స్ అయితే మనకి చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి బడ్స్ యొక్క ఛార్జింగ్ ఎంత ఉంది, అలాగే కేసులో కూడా ఎంత ఉంది అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ iOSలో మనకి సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ఎయిర్పోడ్స్ కోసం డెడికేటెడ్గా ఒక ట్యాబ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ట్యాబ్ యూజ్ చేసి ఈజీగా మనం కంట్రోల్స్ అయితే చేయొచ్చు. ఇక్కడ బడ్స్ యొక్క ఛార్జింగ్ అనేది చూపించడం జరుగుతుంది. అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే బడ్స్లో కూడాను మనం ప్రెస్ చేసి యూజ్ చేసుకోవచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అండ్ ఆఫ్, అలాగే ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా ఉంటుంది. ఇక్కడ బడ్స్ యొక్క కంట్రోల్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. నాయిస్ కంట్రోల్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే సిరి కోసం అయినా పెట్టుకోవచ్చు. నాయిస్ కంట్రోల్స్ పెట్టుకున్నట్లయితే మనకి ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ అలాగే ట్రాన్స్పరెన్సీ మోడ్ అలాగే ఆఫ్ అనే 3 ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఫస్ట్ జనరేషన్తో పోల్చుకుంటే సెకండ్ జనరేషన్లో ఆడియో ఇంప్రూవ్మెంట్ అనేది చాలా వరకు మనం నోటీస్ చేయొచ్చు. ఎందుకోసం అంటే మనకి ఇందులో బేస్ కానీ లేదంటే ట్రిబుల్స్ ఏవైతే వస్తున్నాయో అదంతా కూడాను ప్రీమియంగా మనకు ఉంటుంది. అలాగే ఇందులో మనకి మెయిన్గా యాడ్ చేసిన ఫీచర్ వచ్చేసరికి స్పేషియల్ ఆడియో ఫీచర్. సో ఈ స్పేషియల్ ఆడియో ఫీచర్ మనం యూజ్ చేసి
సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి స్పేషియల్ ఆడియోని అయితే మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇది అలవాటు పెడితే వేరే ఇయర్ బడ్స్ మీరు యూజ్ చేయలేరు. ఇక్కడ చూస్తున్నట్టు సెటప్ చేసుకొని ఇది యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే ఈ సౌండ్ అనేది మనకి ఈ సరౌండింగ్ సిస్టంలో వస్తున్నట్టు వస్తుంది. మీరు ఎయిర్పోర్ట్స్ పెట్టుకున్నారు అన్న విషయమే మీకు గుర్తుండదు. జనరల్గా మీకు వచ్చే సౌండ్ అనేది టాప్లోంచి లేదంటే సైడ్లోంచి. సో ఇదంతా కూడాను మన స్పేస్ని క్యాప్చర్ చేసి దీని ద్వారాగా మనకి ఈ ఆడియోని అయితే డెలివరీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకి చాలా వరకు యూజ్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే ఇది వన్స్ మీరు అలవాటు పడ్డాక వేరే ఆడియోని యూజ్ చేయలేరు. అండ్ అలాగే ఇందులో మనకి బెస్ట్ ఫీచర్ ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నట్లు బడ్స్లో కూడాను మనకి కేస్లో మనకి స్పీకర్తో రావడం జరుగుతుంది. సో ఈ స్పీకర్తో మనం మన ఇయర్ బడ్స్ ఎక్కడ మర్చిపోయాము లేదంటే ఎక్కడైనా పెట్టేసినా మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫైండ్ మై యాప్ ఉంటుంది కదా, ఫైండ్ మైలో వెళ్ళి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్స్ అయితే కనిపిస్తుంది కదా, ఎయిర్పోర్ట్స్ మీద క్లిక్ చేశాక ప్లే సౌండ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో ఈ ప్లే సౌండ్ అనేది క్లిక్ చేశాక ఆటోమేటిక్గా మనకి బడ్స్ నుంచి అయితే సౌండ్ రావడం జరుగుతుంది. సో ఈ సౌండ్ అయితే మనకి లౌడ్గానే ఉంది. సో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే సౌండ్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రీమియం ఇయర్ బడ్స్ కాబట్టి మనకి ఇందులో అన్ని ఫీచర్స్తో పాటు మనకి సౌండ్ కూడాను చాలా క్వాలిటీగా వస్తుంది. మీరు మ్యూజిక్ లవర్స్ అనుకున్నట్లయితే ఇందులో మీరు మ్యూజిక్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే ఈ బడ్స్ నుంచి కూడాను మీరు వాల్యూమ్ని కంట్రోల్ చేయొచ్చు, అలాగే నెక్స్ట్ ట్రాక్ వెళ్ళొచ్చు, అండ్ అలాగే ప్రీవియస్ ట్రాక్ వెళ్ళొచ్చు. అలాగే మీరు కాల్స్ మాట్లాడుకునేటప్పుడు కూడాను మీరు బడ్స్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ యాపిల్ ఎయిర్పోర్ట్స్ సెకండ్ జనరేషన్ గురించి అయితే. ఎవరైతే యాపిల్ ఎకో సిస్టమ్కి అలవాటు పడి ఉంటారో, ఎకో సిస్టంలోనే ఎక్కువ అలవాటు పడిన వాళ్ళు ఏంటంటే బయట వేరే ఎయిర్పోర్ట్స్ కానీ ఇంకేదైనా సరే వాడలేరు. సో అట్లాంటి వాళ్ళ కోసం అయితే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ అలాగే ఆండ్రాయిడ్ వాడుతూ యాపిల్ ఎయిర్పోర్ట్స్లో కావాలనుకున్న వాళ్ళకైతే కొన్ని ఫీచర్స్ అయితే ఇందులో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే యాపిల్ డివైజెస్ వాడతారో అట్లాంటి వాళ్ళకైతే ఈ ఎయిర్పోర్ట్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే సౌండ్ క్వాలిటీ కూడా మనకు ప్రీమియంగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలీ సైనింగ్ ఆఫ్.